ఎస్ఎస్ రాజమౌళి వర్సెస్ శ్రీదేవి. కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. బాహుబలిలో శివగామి పాత్రకు ముందు శ్రీదేవిని సంప్రదిస్తే ఆమె గొంతెమ్మ కోరికల్ని కోరిందని, ఆమెను ఆ పాత్రకు తీసుకోకపోవడమే మంచిదైందని, ఒకవేళ ఆమె చేసుంటే సినిమా ఫ్లాప్ అయ్యేదని డైరెక్ట్ గా మీడియా ముందే శ్రీదేవిపై రాజమౌళి విమర్శలు గుప్పించాడు. రాజమౌళి చెప్పిన దాంట్లో నిజం లేదని, గొంతెమ్మ కోరికలేవి తాను కోరలేదని, కష్టపడి పైకొచ్చానని, ఆ రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేకపోయినా సర్దుకుపోయి నటించానని, చెట్ల చాటుగా బట్టలు మార్చుకున్న రోజులున్నాయని, తాను పనిచేయని సినిమా గురించి ఆలోచించనని, తనపై ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్న వారిపై కమెంట్లు చేయనని, అది వారికే వదిలేస్తున్నానని శ్రీదేవి కౌంటర్ కూడా ఇచ్చేశారు. మళ్ళీ ఏమైందో ఏమో ఈ విషయంపై రాజమౌళి శ్రీదేవికి క్షమాపణ కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా దేనికి అనుకుంటున్నారా? దానికి కారణం ఉంది. మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు విమర్శించుకున్న శ్రీదేవి, రాజమౌళి త్వరలో కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత తాను చేయబోయే సినిమాలో శ్రీదేవి చేత నటింపజేయాలని రాజమౌళి భావించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఆమెను సంప్రదించినట్లు కూడా తెలిసిందే. ఆ కథలో కీలకమైన భార్యాభర్తల పాత్రలున్నాయట. ఆ పాత్రలను మోహన్ లాల్, శ్రీదేవులతో చేయించాలని రాజమౌళి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు త్వరలో బయటపడతాయి.